మండలం హనుమంతరావుపేట పంచాయతీలో పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధుల స్థానిక జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి తన సోదరుడు పాల మహేష్ రెడ్డి కొచ్చెల నరసింహమూర్తి పిలకల పోతయ్య పలువురు అక్రమ ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువులు పరిశ్రమలు చేస్తున్నారు. ఇది రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బ్రతుకుతున్న పలువురు రైతులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తమ స్వార్థం కోసం ప్రజా ప్రతినిధులు అయినప్పటికీ వ్యాపార దృక్పథమే లక్ష్యంగా సుమారు 120 మంది రైతులకు ఇబ్బందులు కలుగజేస్తున్న వైనంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతు ప్రయోజనాలే ముఖ్యమని ప్రగల్భాలు పలికే ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తమ పరిస్థితిని మొరపెట్టుకుంటున్న అధికారులు ముడుపులు అందుకొని స్పందించే నాథుడే కరువయ్యాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలంలో మళ్ళీ పోయే వైసీపీ వచ్చింటే వాడిని దవ్వించారని చూశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలంలో రొయ్యల చెరువుల ఆక్రమణదారులతో రైతులు వీధులు పడ్డారు. మళ్ళీ పోయే వైసీపీ వచ్చింటే వాడిని దవ్వించారని చూశారు. రైతులకు పాడుకొట్టారు. ఈ రోజు ఏమంటే మీరు రాయండి, పసుపు కుంకుమ కొట్టుకొని మాకు మానించేయండి అంటారు. వీళ్ళు పెద్ద మనుషులు ఉండే మళ్ళా వీళ్ళు 10 మంది చెప్పాలంటే వెళ్ళి ఒకరిద్దరు 150 మంది పోతారు. ఇది ఎంతమంది రైతులు నాశనం అయిపోతారు. ఇక్కడ నుండి నుంచి ఒక 50 ఎకరాలు వరకు కూడా పోతారు. ఈ రైతు చెరువు నుండి కాల్చి అయిపోయి చెరువులు కూడా ఉప్పు అయిపోయి ఇంటి నుంచి 10-12 ఎకరాల చెరువు అంత కూడా ఉప్పు అయిపోయింది. ఆ నీరు పొలాలు కడితే పొలాలు కూడా ఉప్పు అయిపోతాయి. అంతవరకు వస్తుంది. పంట తర్వాత ఏంటంటే అక్కడ నాశనం అయిపోతుంది. ఇన్ని రకాలు చేసి మందు పెట్టి పెట్టి అన్ని రకాలు కూడా పోతాయి. ఈ రైలు చెరువు కడతారు, 4-5 పోతారు, ఇంటి నుంచి పోతారు. దానివల్ల ఏంటంటే ఇలాంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఈ రైలు చెరువులు వేసిన నుండి మా పంటలు పోయినాయి. ఈ పంటలు పోయినాయని మేము నష్ట పదార్థాలు అడుగుతుంటే ఈ నష్ట పదార్థాలు కూడాను ఇచ్చిన వాళ్ళకి ఇస్తాను, ఇవ్వనోళ్ళకి ఇవ్వట్లేదు. ఉప్పు చెరువులు అయిపోయాయి. అయిపోయింది, ఆ సాల్ట్ లాగా అయిపోయింది. ఏదో పంట చేద్దాం మాకు అందుబాటులో లేకపోతుంది. అందుబాటులో లేక 3 సంవత్సరాలు పొద్దు అవుతుంది. ఇడిసిన వ్యవసాయాలు కూడా మొత్తం రద్దులైపోయి లేనిపోయి నష్ట పదార్థం అయిపోయి మేము అంగం అయిపోయి కుటుంబాలతో బతకలేక ఏ బాధలు పడిపోతాను. అలాగనేసి ఇప్పుడు ఈ రైలు చెరువులు మాకు నష్ట పదార్థాలు ఇప్పిస్తారా, లేకపోతే రైలు చెరువులు ఆపుకుంటారా? సంతబొమ్మల మండలం హెచ్చన్పేట పంచాయతీ చిన్నకేసినాడిపేట గ్రామము. మాకు ఇంత పొలము మాకు దగ్గరలో 50 సెంట్లు ఉంది, కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక ఎకరాకి చిల్లర ఉంది, మొత్తం ఎకరా 70 సెంట్లు ఉంది. మాకు రూపాయి నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మాకేంటంటే ఎంత కొంత మేలేం చేయాలా, లేదంటే చెరువులేని ఆపాలా. రైతుల కోసము ఇంత బాధపడుతున్నాం. చెరువు కూడా ఉప్పు అయిపోయింది. ఈ రోజుకి మొత్తము నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు రొయ్యల చెరువు వల్ల పంట నష్టము ప్రతి సంవత్సరం కూడాను పంట పోతుంది. మాకు నష్టపరిహారం మాకు ఇక్కడ ఒక 50 సెంట్లు దగ్గరలో ఉంది, మాకు హక్కు లేదు అంటున్నారు. తర్వాత లోపలికి ఒక ఎకరాకి చిల్లర ఉంది. మొత్తం మాకు చెరువు కూడా ఉప్పు అయిపోయింది, మొత్తం సాల్ట్ అయిపోయి మొత్తం నల్ల బురదలాగా అయిపోయింది పొలం అంతా కూడాను. ఎవరు మాకు అధికారులు ఎవరు చూశారు కానీ పట్టించుకోలేదు. ఇలా రైతులకు కొంత నష్టపరిహారమైనా ఇద్దామంటే ఈ మడకలో కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మాకైతే 7 సంవత్సరాల నుంచి పంట లేదు పూర్తిగా. మాకు ఏదో మేలు